అంటే మీరు 52 కేజీలు అట్లా ఉంటే సరిపోతుందమ్మా. 60 కేజీలు ఉన్నారు, కొంచెం బరువు 8-10 కేజీలు తగ్గేసరికి కూడా కొంత భారం తగ్గుతుంది, నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గటానికమ్మా మీరు ఏం చేస్తారంటే, జిగురుత్పత్తి బాగా అక్కడ పెరగటానికి మీరు మంచం మీద వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళు గాలిలోకి పైకి లేపి గాలిలో సైకిల్ దొక్కటం, ఎయిర్ సైక్లింగ్ అంటాం, చూపించాం, గుర్తుందా ఎప్పుడన్నా? దానివల్ల జిగురుత్పత్తి బాగా పెరుగుతుంది. ఇక రెండవదమ్మా, కుర్చీలో కుర్చీ వేసేసి 2-3 కుర్చీలు అయితే హైట్ అవుతాయి, దాని మీద కూర్చుని కాళ్ళు వేడాలేసేసి 2 కాళ్ళని ఇదిగో స్ట్రైట్ గా చాపటం, మళ్ళీ మడవటం, మళ్ళీ స్ట్రైట్ గా చాపటం, మళ్ళీ మడవటం, ఇలాంటి వ్యాయామాలు చేయటం. చాపినప్పుడు స్టిఫ్ గా అట్లా బిగబెట్టి 1 నిమిషం అట్లా హోల్డ్ చేసి మళ్ళా మోకాళ్ళు వంచడం, ఇట్లాంటి వ్యాయామాలు చేయండి. ఇక వాపులు నొప్పి తగ్గటానికి మీరు మధ్యాహ్న పూట తినే ఆహారంలో కూరలు అసలు ఉప్పు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. మనం చూపించినట్టు వంటలు చేసుకోండి. మేడం వద్దు మేడం, ఆవిడ సంగతి మీకు పూర్తిగా తెలియదు మేడం, వద్దు మేడం. నోర్మి ముందు చెప్పించే విపో విపరా. ఇంకా నువ్వెంత గింజుకున్నా లాభం లేదు నీరజాదేవి. ఇంకో 5 నిమిషాల్లో నీ ఫ్యాక్టరీ క్లోజ్. ఇక్కడ జరిగిందంతా ఎవరికి చెప్పాలో వాళ్ళందరికీ చెప్పడం అయ్యింది. నీకు ఇంకొక విషయం తెలుసో లేదో, నేను ఇందాక ఆధారాలు కూడా పంపించేశా. ఈ పెళ్లి జరిగితే జాబిలికి నష్టం ఉండదు, జరిగే నష్టం అంతా మాకుంటుంది. నువ్వేం కంగారు పడకు లక్ష్మి. గురువు గారు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేంత వరకు ఈ పెళ్లికి నేను అంగీకరించను. జాబిల్లి, పృథ్వీతోనే నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పడం లేదు. జాతకంలో ఉన్న దోషాన్ని నివారించుకొని నిశ్చితార్థం జరిపిద్దాము అంటున్నాను. పున్నమి ఇంట్లో లేనప్పుడే అనుకున్నాను, పున్నమి ఏదో మంచి పని కోసమే వెళ్ళుంటుందని. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. కొన్ని కారణాల చేత నిశ్చితార్థాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ కవర్ చేస్తాం, దయచేసి మన్నించండి. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకపోగా నన్ను ఉద్యోగం నుంచి తీసేసి మీరు కూడా తప్పు చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ తప్పు మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు పిలిచినా కూడా ఈ మైథిలి మాత్రం రాదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మైథిలి, ఆ ఐడి కార్డు అక్కడ పెట్టేళ్ళు. చూడండి కమలాకర్ గారు, అసలేం జరిగిందో, ఎవరు ఏం చేశారో ఎంక్వైరీ నడుస్తుంది. మీరప్పటిదాకా ఓపికగా ఉండడం మంచిది. నిజాలేంటో మెల్లగా అందరికీ అర్థమవుతాయి. మనిషిని చంపిన వాళ్ళతో మాట్లాడండి సార్. కిడి, ఆర్ యు ఓకే?
మాటలతో భయపెడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేయించి చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి పరిణామం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. మీలో మార్పు రాకపోతే నా నిర్ణయంలో కూడా మార్పు రాదు. మీకు అవని కావాలా, విగ్రహం కావాలా? రెండు కావాలని తెలివిగా సమాధానం చెప్పకండి. చూడమ్మా, విగ్రహం బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లోనే కాకుండా మమ్మల్ని నమ్ముకున్న రైతులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంటలు నష్టపోతున్నారు. మళ్ళీ కరువులోకి వెళ్ళిపోతారమ్మా. విగ్రహానికి పెళ్లికి ముడిపెట్టకండి. అద్దిస్తున్నామనుకోండి, విగ్రహాన్ని దయచేసి ఇచ్చేయండి. మీరు ఎంతగా బ్రతిమిలాడినా పెళ్లి జరగందే విగ్రహం ఇచ్చేదే లేదు. మీరేం చేస్తారో చేసుకోండి. నేనైతే అన్నింటికి సిద్ధమే. ఒకసారి అమ్మవారిని చూపించు రుద్రాణి. శ్రీకరాలేఖ్యల పెళ్లి జరిగినప్పుడు చూద్దురు గాని. ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతూ లోపల మోసాలు చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జైలుకి పోతారు. అప్పుడు ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉండాలి అనే చట్టాన్ని నువ్వు వేడుకున్నా సరే మా నాన్నలాగా అది జాలిపడదు, నాలాగా దయ చూపదు. ఆ రోజు రానే వస్తుంది. అప్పుడు మోసం చేసిన వాళ్ళు వేరువేరుగా శిక్షలు అనుభవిస్తారు. ఇక సాల్లే నీ నాటకాలు. దారిని పోయేదాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి నా మనవడు మోసం చేసిండాడని కథలు చెప్తే నమ్మడానికే మేమేమైనా పిచ్చోళ్ళం అనుకుంటా ఉండవా? ఇది కథ కాదు నానమ్మా. నిజమని నిరూపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది తినొచ్చా? వద్దులే. ఏం పర్లేదు, బాగా ఆకలిగా ఉంది, తినేద్దాం. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా, హృదయాలు రాసి ప్రేమ లేఖల సారవింతేనా. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా. మధురమైన ఈ కథే నిజతే. డాడ్ ని పెళ్లి చేసుకుందన్నా ఒక్క రీజన్ తో మిస్ అమ్మతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు. పాయింటే, దూరంగా ఉంటున్నాం పాయింటే. కానీ ఇలా రీజన్ లేకుండా హేట్ చేయడం ఏంటి? మిస్ అమ్మ మనతో ఎప్పుడైనా రూట్ గా మాట్లాడిందా? పోనీ మనల్ని బాధ పెట్టి పనిచేసిందా? డాడ్ దగ్గర ఎప్పుడైనా బ్యాట్ చేయాలని, బుక్ చేయాలని చూసిందా? మనం అడగకుండానే మనకి హెల్ప్ చేసింది, మనకి తోడుగా ఉంది. మనకే ప్రాబ్లం వచ్చినా మన కోసం నిలబడింది. అమ్ము మాటలకి వీళ్ళిద్దరేంటి ఇలా ఆలోచిస్తున్నారు? రేయ్, నేను చెప్పాల్సింది నేను చెప్పానురా, ఇక మీ ఇష్టం. మిస్ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను. మంచి వైపు ఉంటారో ఉండరో మీ ఇష్టం. ఇక చారు కాదు. మరి చారు కానప్పుడు ఇంకెవరు? ఎవరనేది పెద్ద అత్తయ్య చెప్పే ఉంటుంది కదా. ఏ నాకు కూడా చెప్పకూడని మనిషా? అది ఎవరైనా పర్వాలేదు, చెప్పాద్యా. నిన్ను చంపాలని చూసిన వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మన ఇంట్లో వాళ్ళు కాదు శ్రీను. మరి ఎవరో తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నించాము, కానీ తెలియలేదు.
అంతే. ఆద్య, ఆద్య, స్టేషన్లో ఎవరున్నారనేది ముఖ్యం కాదు సార్. సెల్లో ఎవరున్నారనేది ముఖ్యం. మీరు ఎవరితో పెట్టుకుంటున్నారనేది ముఖ్యం. అబ్బాఛా అంటే ఏంటి? ఇప్పుడు మీ సార్ని లాకప్లో పెట్టి తప్పు చేశానా? చేశారో లేదో 5 నిమిషాలు ఆగితే మీకే తెలుస్తుంది. ఏంటి రోయ్, మీ సార్ కోసం 5 నిమిషాల్లో స్పెషల్ ఫోర్స్ ఏమైనా వస్తుందా? లేదంటే ఆయనకి భాషా సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? హెలికాప్టర్లు, చుట్టూ ఎస్కాట్లు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా మరి. ఫోన్ కొడితే స్టేట్ అండ్ సెంట్రల్ షేక్ అయిపోతాయి మరి. మీరు తెలుసన్నారో తెలియకన్నారో తెలియదు కానీ ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు రెచ్చిపోయి కేకలు పెడుతున్న మీరు వంగి వంగి దన్నాలు పెట్టి మరీ మా సార్ని రిలీజ్ చేస్తారు. దేవుడా, వీడి కాన్ఫిడెన్స్ తట్టుకోలేకపోతున్నావురా బాబు. రేయ్, అందరూ రెడీగా ఉండండిరా. సార్ ఏదో కాలజ్ఞానం చెప్పారు కదా, నేను వణుక్కుంటూ వెళ్ళి రిలీజ్ చేస్తానంట. మీరందరూ లైవ్లో చూడండి. హలో, నువ్వు చెప్పిన 5 నిమిషాల టైం అయిపోయింది. ఎక్కడా మీ మహారాజ్ సైన్యం? మహారాజుకి 10 మంది సైన్యం అక్కర్లేదు. ఒక్క సేనాధిపతి చాలు. అతనే 100 మంది సైన్యంతో సమానం. నిన్ననే ఆ ఆత్మలింగానికి జలాభిషేకం జరిగింది. అది నీటిలోనే ఉన్నది. రేపు పౌర్ణమి. ఈ విభూదిని నీటిలో చల్లండి. ఆ నీటిలో ఆత్మలింగం ఉంటే తేజోవంతమైన కాంతిని వెదజల్లుతుంది. దాని చుట్టూ ప్రదేశమంతా ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. అదే మీకు గుర్తు. మీ చుట్టుపక్కలున్న జలములో చల్లండి. మీకంతా మంచే జరుగుతుంది. ఓం నమః శివాయ. వస్తాం స్వామి. శుభం. ఆత్మలింగం మాకు కనబడుతుందన్న నమ్మకంతోనే వెళ్తున్నాం. విజయోస్తు. కూర్చోండి. షాల్వా ఇవ్వండి. పూలమాల ఇవ్వండి. లలిత గారు జిందాబాద్. లలిత గారు జిందాబాద్. ప్రీతి నీకు చెల్లెలైతే నాకు మరదలు మామా. తను కింద పడిపోయి బాధపడుతున్నా సరే పట్టించుకోకుండా నీతో పడక సుఖం కావాలని కోరుకునే అమ్మాయిని కాదు నేను. నా పేరు సీత. త్యాగం అనేది ఆ పేరులోనే ఉంది. ఆ రాముడి కోసం సీత అన్ని సుఖాలను త్యాగం చేసింది. రాముడు చూపించిన దారిలోనే నడిచింది. నేను కూడా అంతే మామా. మనుషులు కలవాలని కోరుకునేది వాళ్ళ బంధం బలపడాలనే తప్ప ఆ సుఖంలోనే జీవితం ఉందని కాదు. మనసులు కలిస్తే మనమిలా దూరంగా ఉన్నా నాకు బాధేమీ లేదు. మనుషులు కలిసినా మనసులు కలిసినా
బంధం ఏర్పడితే చాలు. అయ్యా, ఆ కంకణం కాస్త వదురుగా కట్టండి, అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఊడిపోతుందని గట్టిగా కట్టాను పంతులు గారు. 3 ముళ్ళు గట్టిగానే వేశారు కదా బాబు, కంకణాన్ని వదిలి చేయండి. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. చూడ్డానికి కొత్తగా ఉంది, అంటుకున్నది కలర్ కూడా కాదు. మసిలా అంటుకుందంటే ఇది అమ్మిన వాళ్ళ తప్ప, లేకపోతే మీరు నా మీదే కాదు అందరి మీద అనుమానాలు పెట్టుకుంటారు కాబట్టి మీరు త్వరగా అందరికీ చెడ్డవారైపోతారు. ఏ కాసేపు నోరు మూసుకొని ఉంటావా? పెద్దమ్మను కూడా బురిడి కొట్టించారంటే ఆ షాప్ వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను. అడ్రస్ తెలుసుకుని ఇంకొకటి తీసుకొస్తారా ఏంటి? ఏది ఊరికే రాదు, పెద్దమ్మని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇలా ఇవ్వండి. ఆవిడ ముందు మీరు చీపైపోవడం ఏంటి? నేను తీసుకొచ్చి పొరపాటు అయిపోయింది అనుకుంటా. వాష్రూమ్లో నుండి ఆవిడ వచ్చేలోపు అక్కడే పెట్టేసి వస్తాను. ఏదో తెలియని అలజడి నా మనసులో ఉంది. ఏమై ఉంటుందది? మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సరేనండి. ఏంటి అండి, ఏంటి అలా చూస్తున్నారు? మీ మీ కళ్ళు చూస్తుంటే నా వైఫ్ ఇప్పుడు అనవసరంగా ఆ లక్ష్మి గురించి తలుచుకొని మూడు పాడు చేసుకోవడం ఎందుకు? ఏదో చెప్పబోయారు. ఏం లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి.